కమింగ్ టు ద ప్రెసెంట్, మీ డాటర్, మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి, బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు మీరు. నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది, వాట్ డిడ్ ఐ అచీవ్ అని అనిపిస్తే, వాట్ యు మీన్ అమ్మా, నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ దే కమ్ హోమ్ నేను కనపడాలి. దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి, ఎవరింట్లో అయినా అంతే కదా. పిల్లలు ఇంటికి రాగానే అమ్మ అని పిలుస్తారు. కొంతమంది నాన్నలు ఉంటారు, అలా చూసుకునే నాన్నలు డెఫినెట్లీ ఆర్ దేర్ ఉంటారు. బట్ స్టిల్ మళ్ళీ ఏం ఉండదు, కూర్చుని పక్కన కూర్చుని కౌర్లు అన్ని అవసరంలా, ఇంట్లో ఉండాలి అంతే. గైడింగ్ ఫోర్స్ అన్నమాట. ఎస్ అంతే. ఇప్పుడు తను అయిపోయింది, మై గ్రాండ్ డాటర్ కమ్స్ హోమ్, అమ్మమ్మ ఎక్కడా అని వస్తుంది. ఇంట్లో ఉందంటే, ఇంట్లో లేదు అంటే అదొక ఫేస్ మారిపోతుంది. అంటే ఏదో వెలితి ఉంటుంది తెలియని వెలితి. దట్ ఈస్ వాట్ మదర్స్ పాజిటివ్ ఎనర్జీస్. ఒప్పుకుని తీరాలి అంతే. ఇంకా ఆడవాళ్ళ ముందు చేతులు దండం పెట్టడం తప్పితే ఇంక చేయగలిగేది. అదే మీ పాప విషయంలో మీరు ఆ అమ్మాయిని ఎంపవర్ చేయడానికి కానీ, లేకపోతే షీ హ్యాస్ టు స్టాండ్ ఆన్ హర్ ఓన్, ఒక ఇండివిజువల్ గా గ్రోత్, వాటికి మీరు హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి? ఎవ్రీ హౌస్, ఎవ్రీ మదర్ హ్యాస్ టు థింక్ లైక్ దట్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ముందు రోజుల్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి ఒక అత్తవారింటికి పంపించేస్తే సరిపోతుందని అప్పుడు అనుకునేవారు. బట్ దోస్ డేస్ ఆర్ కంప్లీట్లీ గాన్ అండి అసలు. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వే. బికాస్ చదివిస్తే, ఒక ఆడపిల్లని చదివిస్తే అదొక మెచ్యూరిటీ ఉంటుంది. షీ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ హర్ ఓన్ చాయిసెస్. పెళ్లి చేసుకుని చదువుకుంటామా, చదువుకొని మొత్తం చదువుకున్నాక పెళ్లి చేసుకుంటావా, ఇట్స్ హర్ చాయిస్. అట్లీస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడే ఆ పవర్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ నౌడేస్. అండ్ ఆల్సో యూ హ్యావ్ దట్, చదువే కాదండి, యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పోజర్ టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇప్పుడు మా ఇంట్లో మా సంగీత, మా పెద్దమ్మాయి, సాహిత్య చిన్నమ్మాయి. సంగీత ఇస్ ఇన్ ఐటీ, సో షీఈస్ వర్కింగ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్, ఈవెన్ నౌ షీఈస్ వర్కింగ్. తను షీఈస్ వెరీ హ్యాపీ బికాస్ ఐ రిమెంబర్ తను US లో చదివి ఈ ఇండియా వచ్చినప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాను అని అంటే, మై ఫాదర్ సెడ్, అమ్మ డోంట్ గివ్ అప్ యువర్ జాబ్, యూ హ్యావ్ టు వర్క్ until your last day. If you don't work, life is gone. Just like him is thinking. Yes. Manam was his last movie. Yes. Alaga tanu kuda. So she's saying, she was telling me, I'm glad amma tata made me work. Ante guided properly ani. Yes. Because afterwards I don't want to go into the details, but then she was divorced. She got divorced, but she is able to వాళ్ళ అమ్మాయిని తనే చదివించుకుంటుందండి. On her own. No, she's just writing her 10th. Today was her last exam. She is able to stand. Great kadandi. Great kada. Ante not looking for anybody's help. Not looking. They were with me, but she didn't ever ask me for my help also. Great kadandi. That's what it gives you. She's very proud of herself. And Sahitya is my second daughter. She's a BITS Pilani student. Tanu credit, tanu chadukuni computer science and economics chesi. Right now, aa field kaadu. She started Inquilab Foundation ani an NGO.
Inquilab. Inquilab. Hmm. She works with all the Telangana welfare schools to పిల్లల్ని చదువుల్లోనే కాకుండా అకాడమిక్ లోనే కాకుండా వాళ్ళు క్రియేటివ్ గా దే దోస్ రూరల్ విలేజెస్ లో కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ దే ఎదుర్కొంటారు కదా ఇంట్లో కానీ వాట్ దే పేరెంట్స్ దానికి ఎదుర్కొనే పవర్ ఇవ్వటానికి దే హెల్ప్ దే స్ట్రైవ్ టువర్డ్స్ Okay. Inquilab అన్నారు. Inquilab Foundation. Mhm. If you Google about Inquilab, you'll know, you have all the details. Okay. But last 8 years, she's done it only Okay. by herself. She actually, before that, she worked for Teach for India ani organization. Dantlo, they placed you in government schools. You have to teach in government schools. 2 years complete chesi. She's seen all the problems the children are facing. ఎవరైనా పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని కొడితే చాలు, కొట్టి బెదిరించి చదివిస్తాం కాదు, ప్రేమతో చదివించాలని కాన్సెప్ట్. ప్రేమతో చదివించు. సో ఎవరైనా ఆ పిల్లలు బాయ్స్ స్కూల్ అండి, బాయ్స్ స్కూల్ 4th graders ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. దే గేవ్ హర్ సో మచ్ ట్రబుల్. సో ఇంటికి వచ్చి నేను ఏంటమ్మా హౌ వాజ్ యర్ డే టుడే అంటే అమ్మా ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అని వెళ్ళిపోయేది. షీ యూస్ టు డీల్ విత్ ఇట్, డైజెస్ట్ ఇట్ అండ్ దెన్ కమ్ అవుట్ బై హర్ సెల్ఫ్. నో కంప్లైంట్స్ బికాస్ షీ చోజ్ దట్ పాత్. షీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్. షీ వాంట్స్ టు డీల్ విత్ ఇట్ హర్ సెల్ఫ్. దట్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ చిల్డ్రన్. సో ఆ స్లమ్స్ కి ఆ పిల్లలు ఎవరన్నా రాకపోతే ఒకరోజు స్లమ్స్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ పేకాడుకుంటా ఉన్నారు, ఒకళ్ళు తాగి పడుకున్నారు. అదే ఎన్విరాన్మెంట్ కదండి చూసేది పిల్లలు. సో వాళ్ళకి ఫ్యూచర్ కూడా నేను ఎంత చదువుకుని ఎంత ఏం చేస్తే ఏంటి, నా ఫ్యూచర్ కూడా ఇంతే కదా అని ఒకటి ఇన్స్పిరేషన్ ఉండదు వాళ్ళకి. ఉండదు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? అది చదువుకుంటేనే వస్తుంది. దే డోంట్ నో ఎట్ దట్ ఏజ్. అండ్ నేను చదువుకోకపోతే ఏం చేస్తారు? కొడతారు, దానికి మొండికేసేస్తారు, అంతే కదా. సో షీ యూస్ టు గో, మీ అబ్బాయి స్కూల్కి రాలేదంటే 2 బాధే అమ్మా అని చెప్పేది వాళ్ళు. అదే కదండి బాధకూడదు అన్నదే కాన్సెప్ట్ అని చెప్పి వాళ్ళని నచ్చ చెప్పి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ తీసుకొచ్చి షీ రియల్లీ వర్క్డ్ ఫర్ 2 years and she used to say, Amma, if I can change the mindset of few children, I will be very satisfied. Few parents, few children. So ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలందరూ they came to ఏడిపించేవారు తన్ని. అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ 2 years ఎండ్కి వచ్చేటప్పటికి దీది 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 అని స్టేజ్ ఫుల్ రావడం. సాహిత్య బర్త్డే వస్తే ఆ పిల్లలందరూ కలిసి సెలబ్రేట్ చేసి ఇప్పుడు కూడా తనతో టచ్ లో ఉంటారండి. దిస్ ఈస్ ఇయర్స్ బ్యాక్. చాలా చాలా ఇంటికి వస్తారు. అన్నపూర్ణ సర్క్యూట్ లో ఇలాంటి అచీవ్మెంట్ చేసింది సాహిత్య ఒక్కరితే. టెక్నాలజీ డిస్టింక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి కానీ ఎవరి వాళ్ళు ఉంటారండి. దిస్ ఇస్ సచ్ అ నోబుల్ కాజ్ అండ్ నోబుల్ డిస్టింక్షన్ ఆల్ ద వైల్. అదే I always feel we are all very fortunate. I feel very fortunate that I'm her mother. You have many things to tanu oka karana janma anpistundi, just like Nana. Veelandaru they are born for a reason. లేకపోతే ఆయన నటుడై ఆయన పని ఆయన చేసుకోకుండా మళ్ళీ అక్కడ కాలేజీ కట్టడానికి so many and he touched so many hearts. Yes, I know. Entertained so many people in his life. Yes, I know personally. నేను ఇప్పుడు ఆంధ్రాకి తప్పకుండా వెళ్తే ఎవ్వరో ఒకళ్ళు నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతారండి. ఒక ఫోటో మేడం అని అడుగుతారు. నాయసరారు అమ్మాయిగానే అంతే. మొన్న ఈ మధ్యన కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.